నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు, స్నేహితులకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి రూపమున్నదా అంటే లేదు. ఆయన అదృశ్యుడు, ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి. ప్రేమకు రూపము లేదు, ఆత్మకు రూపం లేదు. ఆయన అదృశ్యుడు. పోనీ క్రైస్తవులకి ఏమైనా రూపాలు ఇచ్చాడా దేవుడు అంటే ఇవ్వలేదండి. క్రైస్తవులకు ఏ రూపము ఆయన ఇవ్వలేదు. యూదులకు కూడా ఇవ్వలేదండి. నిర్గమాకాండము 20 అధ్యాయంలో మనం చూడగలం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి సాగిల పడకూడదు. ఎలానగా నీ దేవుడని యెహోవానగా నేను రోషము గల దేవుడను అని చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తూ చెప్పాడు. అది ఇశ్రాయేలుకి ఆజ్ఞ. ఇశ్రాయేలు కంటే క్రైస్తవ్యము చాలా శ్రేష్టమైనది. పాత నిబంధన ఛాయారూపమైతే క్రొత్త నిబంధన నిజస్వరూపము. అంతేకాదు, ఇంకా శ్రేష్టమైన నిబంధన. ఆనాడు భౌతికమైనటువంటి ఆచారాలు ఉండేవి. ఈనాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మనకు ఆజ్ఞాపించాడు. క్రైస్తవులకు ఏ రూపము కూడా ఇవ్వబడలేదు. కానీ చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభు యొక్క ఫోటోలని పెట్టుకుంటున్నారు. అంతేకాదు, శిలువ రూపాన్ని పెట్టుకుంటున్నారు. ఇది ఆజ్ఞాతిక్రమమా కాదా చెప్పండి? ఆయన చెప్పనివి, ఆజ్ఞాపింపనివి క్రైస్తవులు ఉపయోగించవచ్చునా? దేవుడు ఆత్మస్వరూపి అని, మనం ఆత్మ సంబంధులమని, మన ఆరాధన ఆత్మతో సత్యంతో చేయాలని ఎరిగినటువంటి క్రైస్తవులు, క్రైస్తవ పెద్దలు, కొందరు సేవకులు, పండితులు, ప్రొఫెసర్స్, మహాజ్ఞానులు ఉన్నారు కదా, వారెందుకు పెట్టుకుంటున్నారు? వారెందుకు అనుమతిస్తున్నారు? వారెందుకు ఖండించడం లేదు అంటే దాని అర్థం ఏమిటంటే వారందరూ కూడా దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నారు. సాతాను భ్రమలో పడిపోయి కొన్ని రూపాలని వారు ప్రేమిస్తున్నారు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడిని కొనకూడదు అన్నాడు. రెండవది ఏ విగ్రహమును, ఏ రూపమును చేసుకొనకూడదు, పూజింపకూడదు, సాగిల పడకూడదు. అది పెర్మనెంట్ కమాండ్మెంట్. అది పెర్మనెంట్ కమాండ్మెంట్, నిత్యము. అది నిత్య ఆజ్ఞ, నిత్యము ఉండేది. నేడు క్రైస్తవులు పెట్టుకున్నటువంటి ఈ విగ్రహాల మూలంగా పాపం చేస్తున్నారు. విగ్రహారాధన పాపము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనంలో చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మనము దేవుని సంతానం, దేవుని పిల్లలమై ఉండి, మనుషుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. కనీసము దేవుడు లాగుంది, ప్రభులాగుంది అని తలంపకూడదు. ఆ ఊహనే రాకూడదు. ఇది యేసు ప్రభు బొమ్మ, యేసు ప్రభు ఫోటో, యేసు ప్రభు విగ్రహం పట్టమని ఏ రూపమును కూడా భావించకూడదు. అది బంగారముతో చేయబడినా, వెండితో చేయబడి, రాతితో చెక్కబడినా గాని, దేని రూపమునైనను, దేనినైనా గాని మనుషుల చమత్కార కల్పన వలన, చాలా టాలెంటెడ్ గా తయారు చేసినటువంటి, ఆ స్కిల్ తో చేసినటువంటి ఏ రూపమునైనను, బంగారముదే గాని, వెండిదే గాని, రాతిదే గాని, ఎంత నీట్గా, ఎంత చక్కగా కనబడినా గాని దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు అంటూ ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఈ ఆజ్ఞ నిర్లక్ష్యం చేసి మానవులు తయారు చేసినటువంటి ఈ బొమ్మలు, ప్రతిమలు, విగ్రహాలు, పటాలు పెట్టుకొని ఈ ప్రభు అంటున్నారండి. ఇంకొక భయంకరమైన దుఃఖకరమైన సంగతి ఏంటన్నట్లయితే, ఎక్కడైతే ప్రార్థన మందిరం ఉందో అక్కడే శిలువ పెట్టేస్తున్నారు.
దేని రూపమునైనాను పెట్టుకోకూడదంటే సిలువ పెడుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, కొందరు దాన్ని చూసి మ్రొక్కుతున్నారు. ఇంకొక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండములు 16 చూద్దామండి. నీ దేవుడిని యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు. ఎందుకు నాటకూడదు? ఇది దేవుడి చెట్టు అంటారని. బలిపీఠం దగ్గర చెట్టు ఉందనుకోండి, ఇది దేవుడి చెట్టు అని పొరపాటున అనవచ్చు. దేవతా స్తంభమును ఏర్పరచకూడదు, ఎటువంటి స్తంభము కూడా అక్కడ కట్టకూడదు. నీ దేవుడిని యెహోవా విగ్రహములు ద్వేషించువాడు గనుక మనం ప్రేమిస్తున్నాం ప్రభు పటాలని, బొమ్మలని. నీ దేవుడని యెహోవా విగ్రహములు ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనను నిలబెట్టకూడదు. కనీసము బలిపీఠము ప్రాంతములో, ఆ యొక్క దేవాలయ ప్రాంతంలో ఒక పోల్ కూడా పాతకూడదు. ఉన్నట్లయితే అది కూడా దేవుందే అని కొంతమంది అమాయకులు భ్రమపడే అవకాశం ఉంది కనుక, విగ్రహాన్ని ద్వేషించేవాడు కనుక విగ్రహము కాకపోయినప్పటికీ ఒక పోల్ కూడా పాతకూడదని చెప్తున్నారు. మేకంగా మీరు సిలువలు పెట్టేస్తున్నారు. సిలువ పెట్టుకోమని ఎక్కడని చెప్పాడా? సిలువ కాదండి, సిలువను గుర్చిన వార్త నశించుతున్న వారికి విరుతమును గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువను గుర్చిన వార్త శక్తి, సిలువ బొమ్మ కాదు. కాబట్టి క్రైస్తవ పెద్దలు ఇప్పటికైనా మారు మనసు పొందండి. ప్రభు వల్లే మీరు కూడా విగ్రహములు ద్వేషించి ఒక పోల్ కూడా ఉండకూడదని ప్రభు చెప్తుంటే మీ రకంగా మీ చర్చ్ బిల్డింగ్ పైన శిలువ పెట్టేస్తున్నారు. ఏమంటే ఇది ఒక సింబల్. ఎవరు పెట్టారు సింబల్? మీకు దేవుడు పెట్టించాడా అని చెప్పాడా? తన వాక్యం ఎక్కడ రాయబడింది ఒక సింబల్ ఉండాలని? ఇది మీరు ఖచ్చితంగా చాలా డీప్గా, చాలా లోతుగా, చాలా సీరియస్గా ఆలోచించాలని కోరుతున్నాను. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.